శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ పద్మా వ్లాగ్స్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే వంట రైసు పెట్టేసుకున్నానండి. ప్రొద్దుట అయితే స్వీటీకి లంచ్ బాక్స్కి పప్పు టమాటా వండాను. ఇదిగోండి పప్పు టమాటా వండేసాను. నీకు కదమ్మా, మాకు నువ్వు పాలు వస్తుంది కానీ నేహాంతకే పాపం ఫీవర్ వచ్చిందండి. ఇంకా వేళ వాడు వెళ్ళిపోతా అన్నాడా, నేనే వెళ్ళొద్దన్నాను. ఇప్పుడు మా నేహాంతకి సాంబ్రాణి పొగ అయితే వేస్తానండి. తర్వాత మేము ఆగాకరకాయ కూర అయితే వండుకుంటామండి. ఈ కూర అయితే నిజంగా చాలా బాగుంటుందండి. మటన్ కూర కూడా ఎందుకు పనికిరాదు, అంతలాగా ఉంటుందండి. ఆగాకరకాయలు కూడా తింటే మంచిదండి. ఈ హైదరాబాద్లో ఎక్కువ దొరుకుతాయండి ఆగాకరకాయలు. మాకైతే మరి అక్కడ తక్కువగానే దొరుకుతాయి, ఇక్కడ చాలా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట అండి. ఈ ఆగాకరకాయ కూర అయితే వండుకుంటాను. ఆ కూర ఎలా వండుకుంటానో మీకైతే చూపిస్తాను. దీనికైతే ఒక 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కావాలండి. తర్వాత ఇవి ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండి, వీటిని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకోవాలండి. ముక్కలు కొయ్యకుండా కాయల్ని శుభ్రంగా కడిగేసుకుని అప్పుడు మళ్ళీ కొంచెం ముక్కలు కడుక్కొని వేసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ అయితే కాయలు అయితే కడిగేసుకోవాలండి. నేను ఈ కాయలను కడిగేసుకుని ముక్కలు అయితే కోసుకున్నప్పుడు మళ్ళీ మీకు వండేటప్పుడు అయితే చూపిస్తాను. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. నాకు ఫీవర్ వచ్చిందని. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకు ఫీవర్ వచ్చిందో చెప్పు. ఏంటి నేను చేపించాను సన్నీళ్ళ స్నానం? నేను సన్నీళ్ళ స్నానం చేపించానని ఇడికి జ్వరం అయితే వచ్చేసిందటండి. ఐస్ క్రీమ్లు తింటలేదు నువ్వు. చాలు, ఈ ఫస్ట్ శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లోను అన్నీ అంటుకుంటాయి కదా, దీనికి శుభ్రంగా కడిగి చూడు. వాటర్ చూడు ఎంత డస్ట్గా ఉన్నాయి చూడు. మళ్ళీ 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 కడిగేసుకుని మరి కడుగు చేతులతో కావాలి. నేను చన్నీళ్ళు చేపించినందుకు నీకు జ్వరం వచ్చిందా? నువ్వు మొన్న డ్రింకును ఐస్ క్రీమ్ తెల్లే నైట్. చాలు, నేను కడుగుతానులే. నేను బాగా పాలు కడిగి ఉండు. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగైతే పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ముదరకాయలు ఉంటాయి కదా, ఈ ముదరకాయల్లో గింజలు ఉంటాయండి. ఈ గింజలు తీసేసుకోవాలి. ఒక్కొక్క కాయలోనూ గింజలు ఉంటాయి. ఆ గింజలు అయితే ఇంక ఇలాగా తీసేసుకోవాలి. ఒక్కొక్క కాయ ఇంకా ఇలాగా లేతగా ఉంటాయి, తీసుకోక్కర్లేదు. ఈ కూరలో ఉడికిపోతాయి అన్నమాట. అంటే ఇవి ఉడికిపోతాయి కానీ కొంచెం ఎక్కెక్కల కింద మనకి పంటికి తగులుతాయి అన్నమాట అండి. తీసేసుకుంటే మంచిది, తీసేసుకుని వండుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది ఇంకో లేతకాయ కోస్తాను చూడండి. అంటే ఇది లేతకాయ గింజ కట్టిందనమాట. మనం ఇలాగా తీసేసుకోవాలి ఈ గింజలు. ఇదిగోనండి ముద్రకాయలో కొంచెం ఇలాగ ఉంటాయన్నమాట. ఇంకొక కాయ కోస్తున్నాను. ఇది కూడా గింజ ఉంది. ఇది కూడా ఇలా గింజ ఇలా తీసేసుకోవచ్చు. మనం ఇలాగా స్పూన్ ఇచ్చుకునండి, ఇలాగంటే వచ్చేద్ది. గోర్లతో తీయకండి బాబు, గోర్లు లోనికి వెళ్ళిపోయి చాలా బాధ ఇచ్చేద్ది. నేను ఇది వరకండి అలాగే గోర్లతో లాగేసేదాన్ని. గోర్లతో అస్సలు లాక్కండి, చాలా నొప్పి చేసేస్తాయి. ఇలా ఇంకా స్పూన్ తోటి ఇలాగంటే వచ్చేస్తాయి అన్నమాట అండి. ఇక ఇది మళ్ళీ ఒక లేతకాయ కోసి చూపించేస్తా. ఇంకా ఇదిగోండి, మనం ఇందులో గింజలు తీయక్కర్లేదండి. ఇది పెద్ద ముదరగా ఏమి లేవు, ఇవి ఇలాగ వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇంక ఇందులో గింజలు ఉన్నాయండి, ఈ గింజలు ఇలా తీసేసుకోవటమే. నేను మీకు అన్నీ కోసి మళ్ళీ చూపిస్తానండి.
ఇగోనండి ఆ కాకరకాయ అయితే ఇలాగా ముక్కలో కోసేసుకున్నాను. ముక్కలో కోసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 సార్లు కడుక్కున్నానండి. ఎందుకంటే చిన్న చిన్న నేను గింజలు అవి తీసాను కదా, అవి కొంచెం పొట్టు కింద వస్తుంది అనమాట అండి. ఇంకా అది దాకలోకి ఎందుకని చెప్పేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకున్నాను. ఈ ఆకాకరకాయ కూరకి అయితే అండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకొండ నువ్వుల నూనెతో వండుకుంటాను. ఈరోజు అయితేనే నువ్వుల నూనె వేస్తున్నానండి. నిజంగా ఈ కూర ముందు మటన్ కూడా ఎందుకు పనికిరాదండి, అంత బాగుంటుంది. ఈ ఆకాకరకాయలు అయితే మేము చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టంగా తినేవాళ్ళం అన్నమాట అండి. ఎందుకంటే డాడీ అయితే పశువుల డాక్టర్ కదా, గవర్నమెంట్ డాక్టరేనండి. సండే అదిని కొంచెం ఫ్రీ వైద్యం అది చేసేవారు అనమాట. డబ్బులు అయితే తీసుకునేవారు కాదు. కానీ వాళ్ళండి వైద్యం చేయించుకున్న వాళ్ళు మాకు ఇలాగా చెప్పాను కదా, ఇలాగా ఎన్న కాయకూరలని, ఫ్రూట్స్ అని, జున్ను అని, నూనె అని, కొబ్బరి నూనె అని అలాగా ఇచ్చేవారు అనమాట అండి. అందులో భాగంగా మాకు ఈ ఆగాకరకాయ సీజన్ వచ్చిందంటే ఈ ఆగాకరకాయల మట్టికి కంపల్సరీ డైలీ ఉండేవండి. లేదంటే మాకు ఆదివారం సంతలో వచ్చేవి అప్పుడు. ఇప్పుడు తగ్గినవండి ఈ పాదులు అయితే, ఇప్పుడు తగ్గినాయి. మాకు అప్పుడు డైలీ కూడా బజార్లో అయితే దొరికాయి అనమాట. మేమైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి. ఇవి ఫ్రై చేసుకోవచ్చండి. తర్వాత లేతకాయలు అయితే గుత్తి వంకాయ కింద కోసుకుని చక్కగా ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకుని ఫ్రై చేసుకుని తింటే కూడా, వంకాయలకు కూడా వండుకుని తింటే కూడా చాలా మంచిదండి. మాకైతే చాలా ఇష్టం. తర్వాత మా పెళ్ళయ్యాక కూడా మా అత్తయ్య గారు పండించేవారండి ఈ ఆకాకరకాయలు. ఆవిడ చేతిని భలే పండేసి, మేము ఇప్పుడు ఉన్నాం కదా బిల్డింగు, అది ఖాళీ స్థలం ఉండేది అన్నాను కదా, అక్కడ అనమాట. అక్కడ కూడా ఇవి పండించేవారండి, ఆవిడ పండించేవారు. వీళ్ళు కూడా ఎక్కువగానే తినేవారు. ఇదిగోనండి ఉల్లిపాయ నూనె అయితే మరిగిపోయింది. ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. వేసుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు. ఇంక నేను టమాటా అయితే వేయట్లేదండి, ఒక పూటే కదా కూర. ఇంకా సాయంత్రం అయితే టిఫిన్లో చేసేస్తున్నాము. ఇంకా పూజలు మూలనే ఇంకా ఒక పూటే. తర్వాత ఇంకా పప్పు టమాటా కూడా ఉంది కదండి, నేను ఇంకా పప్పు టమాటా వండానండి ప్రొద్దుట. ఇవి కొంచెం మగ్గిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఈలోగాను నేను బొగ్గులు రాజేసుకోవాలండి. నేహాంతకి సాంబ్రాణి పొగ అయితే వేస్తానన్నమాట. ఈ ముక్కలు ఇందులోకి తీసేసుకుని భలేగా ఉంటుందండి. ఎవరన్నా తినకపోతే మట్టికి ఒక్కసారి వండుకొని, నేను ఎలా వండుకుంటున్నాను అలా వండుకొని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ తింటే వదలరనమాట. చాలామందికి తెలిసే ఉంటాయి ఈ ఆకాకరకాయలు. కాకరకాయ వేరండి, ఆకాకరకాయ వేరు. ఇది ఆకాకరకాయ అనమాట. కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది కదా, అది. ఇంకోండి ఇలాగా ఏగినవి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి, కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుని, ఇంకోనండి ఇలాగా వేయించుకున్నాను. నిప్పులు రాజేశారండి. నేహాంతకే సాంబ్రాణి పొగ వేద్దామని, సాంబ్రాణి ఉందో లేదో చూడాలి, చూసి సాంబ్రాణి లేకపోతే ఏమన్నా చూస్తానండి, చూసి వాటితో అయితే పొగ వేస్తాను. నేను ఏటితో అయితే వేస్తాను మీకు చెప్తాను. ఇంకోనండి ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోయింది. ఆగాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఇందులో సాల్ట్ను పసుపు వేసేసుకుంటానండి. వేసేసుకుని మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతాయి అన్నమాట. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. ఆరిపోయినాయా? అయ్యో, మళ్ళీ రాజేద్దాం, ఉండే. అగ్గిపెట్టి ఆవగొట్టేవా? ఇంకో అగ్గిపెట్టి ఉంది దేవుడి గదిలోకి.
వద్దు, దేవుడి గదిలో ఉన్నాయి చూడు. ఉంది, ఇదిగోనండి. ఇవి ఇలాగ మళ్ళీ ఒక 5 నిమిషాలు అలాగా మగ్గనిచ్చేద్దామండి. అప్పుడు మగ్గిన తర్వాత కొంచెం వాటర్, కారం ఇవన్నీ వేసుకుందామండి. నేను మళ్ళీ చూపిస్తాను. నేను రాజేయడం అంటుకోపోవడం కూడానా మమ్మీకి ఎక్స్పీరియన్స్. నీకు అలాగ అనిపించి ఉంటుంది రా. ఇంకో అమ్మా నువ్వు మీదకి రాకు, కాసేపు ఉంచే రాజుకొని నువ్వు ఇదిగోనండి. ఇదిగోనండి కొంచెం మగ్గిని చూసారా. మనం ఫస్ట్ సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుంటే అండి మెత్తగానో మగ్గుతాయి అనమాట. వెంటనే నీళ్ళు వేయకూడదు. మీరు ఏ కూర వండుకున్నా సరే ఫస్ట్ అదే కాయగూరలో వండుకుంటే కనుక ఫస్ట్ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం ఏ ముక్కలు అయితే వేస్తామో వంకాయ వండి ఏమవునండి ఆ ముక్కలు వేసేసుకున్నాక కొంచెం సాల్ట్, పసుపు వేసేసి మగ్గనిస్తే అండి మనం బాగా మెత్తబడతాయి. తర్వాత వాటర్ వేసాక కూడా తొందరగా ఉడుకుద్ది అనమాట అండి. ఇదిగోనండి మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం కారం అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత మనది హోమ్మేడ్ మసాలా ఉంది కదండి, ధనియాల పౌడర్, జీలకర్ర, మిరియాలు, అది వేసేసుకున్నాను. ఇంకా వాటర్ వేసేసుకోవటమేనండి. వాటర్ వేసేసుకుని చిన్న మంట మీద పెట్టేసుకుంటే బాగా ఉడికిపోద్ది అనమాట అండి. ఇంకానండి వాటర్ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇంకొంచెం వాటర్ వేస్తానండి. అంతే, దగ్గరికి ఎగిరిపోయాక మళ్ళీ ఎగిరిన తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోద్ది కదండి. అప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను. నేహాంత్ అరే చింపు వేసేనా సాంబ్రాణి పొగ సరే నువ్వు కింద కూర్చో, నేను పీట మీద కూర్చొని నేహేస్తానే. తేనా అన్నీని తెస్తానండి. ఇదిగోరండి నిప్పులు రాజేసుకున్నాను. సాంబ్రాణి పక్కన వేయొద్దు, ఇది సాంబ్రాణియే కదా. ఎద్దిగా తీసుకో అయితే ఫస్ట్ తలపట్టు. ఇదిగోనండి పళ్ళు మూసుకో. ఫస్ట్ సాంబ్రాణి వేస్తున్నానా. ఇలాగ అబ్బో భలే పడుతుంది. ఇలాగ వేయాలండి. నిప్పులు బాగా రాజేసి ఫస్ట్ కొంచెం సాంబ్రాణి వేసుకుని తల ఇలాగంటే పిల్లలకి నజ్జు తొందరగా తగ్గిపోద్దండి. ముక్కు మూసాయి. పెద్దవాళ్ళు కూడా ఇలాగ వేసుకోవచ్చండి. తల రాసేసుకున్నాకను ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా, తల తొందరగా తడి ఆరదు. కొంచెం ఈ బొగ్గులు రంపు తగ్గిపోద్ది. అది కాదు ఈసారి పసుపు తర్వాత అండి కొంచెం వాము వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, కొద్దిగా వాము, కొద్దిగా పసుపు ఫస్ట్ నేను ఇంకా వాము వేస్తున్నానే. మళ్ళీ తలపట్టు ఇలా ఉంచు. మోకాలు ఎప్పుడుద్దామో. అబ్బా భలేగా పడింది. నేహాంత్ భలేగా వేయించుకుంటాడండి ఫ్రెండ్స్. జానక్ వేయించుకోండి ఫ్రెండ్స్. అది ఏంటి ఇలాగ వేసేసాక మనం చెయ్యి ఇలా పెట్టి
ఇలాగ ఒకసారి తిరుగు. మన చెయ్యి ఇలా పెట్టి ఇలాగా ఇలా ముక్కుకి, తర్వాత ఇలాగ నుదుటికి కొంచెం నజ్జి అన్న ఉంటే లాగేద్ది అనమాట అండి. అలాగే మన పెద్దోళ్ళం కూడా వేసుకోవచ్చు. పిల్లలకి సాంబ్రాణి పొగ అనేది చాలా మంచిదండి. మా నేహాంత్ భలే గేయించుకుంటాడు. అలాగే తర్వాత ఇలాగా తలకి, చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి వేస్తాం కదండి అలాగా. పసుపు పెద్ద బాబాయ్ ఏ నేను కూడా పెట్టుకుంటా. నాకు కూడా కొంచెం ఇటుగా ఎంత ఉండేసో చూడు, తిడద్దా అమ్మ. ఇదంతా ఇల్లు అంతా చూపించేద్దాం. ఇంతేనండి. ఇలాగా ముక్కుకి, నుదుటికి, తర్వాత ఇలాగా తలకి ఆయు పట్టు ఉంటుంది కదా, ఆయు పట్టు మీద ఉండు ఇలాగా పెడితే అండి పిల్లలకి నజ్జి తొందరగా లాగేద్ది అన్నమాట. ఇంకా పసుపు, కొంచెం వాము, సాంబ్రాణిని అయితే ఇక ముక్కుతో పీల్చుతున్నా చూడదే, రేపటికి దెబ్బకి రంపు ఎగురిపోద్ది. చాలు ఇంక మూత ఎట్టే. ఈ మూత నువ్వు అలా ఫస్ట్ వేసుకోక అనక మరి షాప్కి వెళ్ళాలి కదా. నేహాంతో బర్త్డే అండి సోమవారం నాడు. నెల అయ్యాక స్వీట్ ఆఫీస్కి వెళ్ళిపోయింది, ఫోన్ చేస్తానందే. మమ్మల్ని ఏఎంబి మాల్కి వచ్చేమందే హర్ష తీసుకెళ్తాడండి మమ్మల్ని. నేహాంతకే బర్త్డేకి డ్రెస్ తీయాలి. సోమవారం నాడు అండి బర్త్డే కదా, జ్వరం తగ్గిపోవాలి అప్పటికే. భలే పెట్టించుకుంటున్నావురా. అది ఇలా పెట్టుకుంటే పిల్లలకి రంపు అనేది ఉండదు. ఓకే, వెన్నపూస మిక్సీ చేస్తున్నానండి. పాల తొరక, నెయ్యి లేదు అయిపోయింది, తొరకుంటే తొరక మిక్సీ పడుతున్నాను. ఈ ఆగాకరకాయతో అండి బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోనండి ఆ కాకరకాయ కర్రీ అయితే అయిపోయిందండి. నాకు ఉప్పు కూడా సరిపోయింది, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. కారం ఉప్పు మట్టికి మీకు ఈ కూరలో కొంచెం సాల్ట్ తక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇదండి ఈరోజు నేను చేసుకున్న ఆగాకరకాయ కర్రీ అయితేనే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు సీజనల్ అండి, ఇప్పుడు బాగా వస్తాయి ఇవి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. Thank you for watching. Please like, share and subscribe.